మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గత ప్రభుత్వాలకే మరోసారి అవకాశం ఇచ్చారు ప్రజలు. మహారాష్ట్రలో మహాయుతి కూటమికి భారీ మెజారిటీ కట్టబెట్టారు. మొత్తం 288 స్థానాలకు గాను 230కి పైగా సీట్లలో మహాయుతి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. వీటిలో బీజేపీ 77 స్థానాల్లో విజయం సాధించగా 56 సీట్లలో ఆధిక్యంతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. షిండే శివసేన 37 చోట్ల గెలుపొందగా 20 స్థానాల్లో లీడ్లో ఉంది. అలాగే ఎన్సీపీ 32 సీట్లలో విజయం సాధించగా 9 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు విపక్ష ఎంవీఏ కూటమిలోని కాంగ్రెస్ 8 స్థానాల్లో గెలుపొంది 7 చోట్ల లీడ్లో ఉంది. శివసేన యూబీటీ 14 చోట్ల గెలిచి 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్సీపీ ఎస్పీ 6 సీట్లలో విజయం సాధించగా 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. జార్ఖండ్లో కాంగ్రెస్ జేఎంఎం నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమి వరుసగా రెండోసారి విజయం సాధించింది. మొత్తం 81 సీట్లలో 55 చోట్ల కూటమి అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శించారు. కూటమిలో భాగమైన జేఎంఎం 34 స్థానాల్లో లీడ్తో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సీఎం హేమంత్ నేతృత్వంలోని జేఎంఎం 22 సీట్లో గెలుపొందగా 12 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 10 స్థానాల్లో విజయం సాధించగా 6 సీట్లలో లీడ్లో ఉంది. మరోవైపు విపక్ష బీజేపీ 14 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మరో 6 స్థానాల్లో లీడ్లో ఉంది. ఆర్జేడీ 4 చోట్ల, సిపిఐ 2 సీట్లలో గెలుపొందాయి. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాలపై అప్డేట్స్ ఏంటి? చివరి దశకు చేరుకున్నాయి ఫలితాల అనౌన్స్మెంట్కి సంబంధించి. ఇంతవరకు కూడా లీడింగ్ కావచ్చు, గెలిచినటువంటి స్థానాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పొందుపరుస్తూనే ఉంది. యాజ్ ఆఫ్ నౌ మహారాష్ట్ర వరకు చూసుకున్నట్లయితే బీజేపీకి సంబంధించి 133 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ప్రస్తుతానికైతే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుమారు 38 స్థానాలకు సంబంధించి ఇంకా లీడింగ్లో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటివరకు అనౌన్స్ చేసినటువంటి గెలుపుకు సంబంధించి 95 స్థానాల్లో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇంకా శివసేన ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించి 57 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనౌన్స్మెంట్కి సంబంధించి 44 స్థానాల్లో గెలుపొందగా 13 స్థానాల్లో ఇంకా లీడింగ్లో కొనసాగుతూ ఉన్నారు. ఇక శరద్ పవార్ వర్గానికి సంబంధించి కూడా సుమారు 35 స్థానాల్లో గెలుపొందారు. ఇంకొక 6 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇంకా లీడింగ్లో ఉన్నారు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 1-2 రౌండ్లు, చివరి 1-2 రౌండ్లు, అలాగే చివరి రౌండ్కు సంబంధించినటువంటి ఫలితాల కౌంటింగ్ అనేది కూడా నడుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మరికొద్ది మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ లోపు పూర్తి స్థాయి ఫలితాలు అనేది కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మహారాష్ట్రకు సంబంధించి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 15 మంది అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి గెలిచేటువంటి అవకాశాలు, 10 మంది ఇప్పటికే గెలుపొందారు. మరొక 5గురు లీడింగ్లో ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ 2 కూటమిలకు సంబంధించి అబ్సల్యూట్గా బీజేపీకి సంబంధించి సుమారు 149 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే 133 స్థానాల్లో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, అంటే సుమారు స్ట్రైక్ రేట్ 85 నుంచి 90 వరకు స్ట్రైక్ రేట్ అనేది కూడా ఉంది. ఇంకా శివసేన ఏక్నాథ్ షిండే వర్గం, అలాగే ఎన్సీపీ శరద్ పవార్ వర్గానికి సంబంధించి వాళ్ళు పోటీ చేసినటువంటి స్థానాలు, వాళ్ళు గెలిచినటువంటి స్థానాలు కూడా ఆల్మోస్ట్ ఎక్కువగా ఉన్నాయి. ఇటు ఇండియా కూటమికి సంబంధించి మహావికాస్ అఘాడీ నుంచి కాంగ్రెస్ పార్టీ 109 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 15 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ గెలుపొందింది. ఇండియా కూటమికి సంబంధించి కేవలం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 20 స్థానాల్లో అత్యధికంగా గెలుపొందగా శరద్ పవార్ వర్గం చాలా లీస్ట్ పర్ఫార్మెన్స్ అనేది కూడా చేసింది. ఇంకా ఓట్ షేర్ వైజ్గా చూసుకున్నా లాస్ట్ టైం సెక్యూర్ చేసుకున్నటువంటి 26% ఓటు శాతం అనేది బీజేపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ 26.73%, అంటే కేవలం 0.73% వాళ్ళు పెంచుకున్నారు. బట్ సీట్లలో కూడా హ్యూజ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. లాస్ట్ టైం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది, ఇప్పుడు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. బట్ అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఒక 20 స్థానాలు ఎగబాకింది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి, అలాగే శివసేన, అది కూడా ఉద్ధవ్ ఠాక్రే వర్గం, అలాగే శరద్ పవార్ వర్గం గణనీయంగా ఓట్ బ్యాంక్ అనేది కూడా తగ్గింది. వారికి ఆల్మోస్ట్ 4% వరకు ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయ్యాయి. అవన్నీ కూడా ఎన్సీపీకి సంబంధించి అజిత్ పవార్ వర్గానికి, అలాగే శివసేనకు సంబంధించి
ఏక్నాథ్ షిండే వర్గానికి ట్రాన్స్ఫర్ అయ్యాయి. దాంతో ఆ పార్టీలకు సంబంధించినటువంటి సీట్లు అనేది కూడా చాలా ఎక్కువగా గణనీయంగా పెరిగాయి. గత లోక్సభ ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయి అనుకుంటే అందుకు పూర్తి కాంట్రడిక్షన్ అయినటువంటి ఫలితాలను మనం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. అసలైన శివసేన కావచ్చు, లేకపోతే అసలైన ఎన్సీపీగా ఇటు అజిత్ పవార్ వర్గాన్ని అలాగే ఏక్నాథ్ షిండే వర్గాన్ని ప్రజలైతే ఆమోదం తెలుపుతూ వారికి అనుకూలంగా ఆ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు అనేది కూడా ఇచ్చారు. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే ఇక్కడ 81 స్థానాలు ఉన్నాయి. ఇక ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించి గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు చాలా స్పష్టమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రజలంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి జేఎంఎం అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు అనుకూలంగా ప్రజలైతే తీర్పునిచ్చారు. ఇప్పటివరకు జార్ఖండ్ విషయానికి వస్తే అనౌన్స్ చేసినటువంటి అంశాలు కనుక చూసుకున్నట్లయితే జేఎంఎంకి సంబంధించి 29 మంది అభ్యర్థులు గెలుపొందగా మరొక 5 అభ్యర్థులు లీడింగ్లో ఉన్నారు. మొత్తంగా జేఎంఎం పార్టీకి సంబంధించి 34 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక బీజేపీ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. అక్కడ ఇప్పటివరకు అనౌన్స్ చేసిన వాటిలో 18 స్థానాల్లో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందగా మరొక 3 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 15 మంది గెలుపొందారు, ఒకరు లీడింగ్లో ఉన్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి మిగతా రాష్ట్రీయ జనతాదళ్ పార్టీకి సంబంధించి 4 అభ్యర్థులు గెలుపొందారు. ఇక చిన్న పార్టీలన్నీ కూడా ఆ పార్టీలకు సంబంధించి అనౌన్స్మెంట్స్ అనేది కూడా జరిగింది. ఫైనల్గా లాస్ట్ నుంచి 1-2 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగే బాకీ ఉంది. అది కూడా చాలా హ్యూజ్ డిఫరెన్సెస్ తోటి ఉన్నాయి కాబట్టి పెద్దగా ఫలితాలు తారుమారయ్యేటువంటి అవకాశాలు అయితే లేవు. సూర్య, सभी लोगों को मैं धन्यवाद देता हूँ, उनका स्वागत करता हूँ। हर एक पूरे महाराष्ट्र के जनता का भी मैं आभार व्यक्त किया हूँ। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का भी आभार व्यक्त करता हूँ। हमारे गृह मंत्री जी है, नड्डा जी है, हमारे केंद्रीय मंत्री जितने हैं उन्होंने भी महाराष्ट्र के चुनाव में यहाँ पर हमें सहयोग किया है और यहाँ पर हमेशा आदरणीय प्रधानमंत्री जी का आशीर्वाद महाराष्ट्र सरकार पे रहा है और यहाँ पर डबल इंजन की सरकार काम कर रही थी। यहाँ पर जो विकास के काम हो गए उसमें भी केंद्र सरकार का बहुत बड़ा योगदान रहा है। अगला मुख्यमंत्री आप नहीं बनोगे ऐसा चला मुख्यमंत्री మహాయుతి సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపించాయన్నారు సీఎం ఏక్నాథ్ షిండే. మరాఠా ప్రజలు అవినీతి కూటమిని ఓడించారన్నారు. అసలైన శివసేన ఏదో ఎన్నికల ఫలితాలతో రుజువైందన్నారు. మరోసారి అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మహాయుతి నేతలు. परंतु महाराष्ट्रातल्या जनतेने विकासाकडे बघून महायुतीला प्रचंड अशा प्रकारचं जे यश प्राप्त करून दिलंय त्याबद्दल महाराष्ट्रातल्या तमाम जनतेचं महायुतीच्या वतीनं व्यक्तिशः माझ्या वतीनं मी त्यांना मनापासून धन्यवाद देतो, मनापासून आभार मानतो. सगळेच कार्यकर्ते राबले, उमेदवार राबले, सगळे सहकारी घटक पक्षाचे, मित्र पक्षांचे सगळे आमचे सहकारी त्याच्यामध्ये स्वतःला झोकून दिलं आणि सगळ्यांनी ही निवडणूक आपली स्वतःची निवडणूक आहे असं समजून त्या ठिकाणी कामाला लागले. त्या योजना इतक्या पॉप्युलर झाल्या, त्याच्यामध्ये लाडकी बहिणा म्हणजे गेम चेंजरच ती योजना झाली. अंडर करंट असा का बहिणींनी दाखवला की मी सगळे उताने पडले, सगळे आडवे झाले. एक माझं स्वतःचं स्पष्ट मत आहे, प्रत्येकाची वेगवेगळी मतं असू शकतात. महाराष्ट्राच्या जनतेसमोर आम्ही नतमस्तक आहोत. जनतेने ज्या प्रकारचा विजय दिलेला आहे, खऱ्या अर्थानं हा विजय एक प्रकारे आमची जबाबदारी वाढवणारा विजय आहे. देशाचे प्रधानमंत्री मोदीजींवर महाराष्ट्राने दाखवलेला विश्वास आहे आणि त्यामुळे आता आम्हाला खूप काम महाराष्ट्रामध्ये करावं लागेल याची आम्हाला जाणीव होते आहे. म्हणून पुन्हा एकदा महाराष्ट्रातल्या सगळ्या मतदारांच्या चरणी आम्ही नतमस्तक होतो की त्यांनी जो विश्वास दाखवला त्या विश्वासाला आम्ही तडा जाऊ देणार नाही. सगळ्यांचे अतिशय मनापासून आभार. खरं म्हणजे आजचा हा महाराष्ट्रातला ऐतिहासिक दिवस आहे आणि ऐतिहासिक विजय देखील आहे. लँडस्लायडिंग जो काही विक्ट्री आपण म्हणतो ऐतिहासिक, याला काय शब्द वापरायचे मला कळत नाही,
परंतु लोकांनी मतांचा प्रेमाचा वर्षाव महायुतीवर केला. कारण लाडकी बहीण असेल, लाडका भाऊ असेल, लाडका शेतकरी असेल, एकंदरीत सगळ्याच घटकातल्या लोकांनी यावेळेस महायुतीवर प्रेम दाखवलं आणि त्यामुळे मी सगळ्या मतदारांना मनापासून धन्यवाद देतो.